హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ టాలీవుడ్ టాసర్స్. ఈరోజు ఆర్సీబీ టేబుల్ టాప్కి వెళ్ళింది గట్టి తేడాతో గెలిచి ఎల్ఎస్జీ పైన. అసలు వీళ్ళు లాస్ట్ ఇయర్ కప్పు కొట్టుడేమో కానీ ఆ కప్పు కొట్టినప్పటి నుంచి అసలు ఆగట్లేదు. దేశం మారిపోయింది. జస్ట్ సీజన్ మారింది తప్ప పర్ఫార్మెన్స్ మాత్రం సేమ్ అంతే ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విత్ ఎల్ఎస్జీ. కానీ వీడియోకి వెళ్ళకంటే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంత లైక్ చేసి అంత షేర్ చేస్తుంటే మాకు అంత మోటివేషన్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్లీ ఆర్సీబీ ఫ్యాన్ రిపోర్టింగ్ ఫ్రమ్ టేబుల్ టాప్, అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఐపీఎల్ ఫ్యాన్ గా ఆర్సీబీ ఫ్యాన్ గా ఆనందంగా ఉన్న ఐపీఎల్ ఫ్యాన్ గా ఏముంది, మ్యాచ్లు చూడబుద్ధి అవ్వట్లేదు ఆర్సీబీ. ఎందుకంటే అన్ని వన్ సైడ్ అయిపోతున్నాయి. అన్ని ఇది ఫస్ట్ 6-7 ఓవర్స్ కూడా తేల్చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి అన్ని టేబుల్ వేసుకొని అవేసుకొని ఇవేసుకొని ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు టేబుల్ టాప్ ఉండేసరికి చాలా డిఫరెంట్ అనిపిస్తుందేమో. చాలా కొత్త ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి అలవాటు అయిపోయింది మాకు, లాస్ట్ ఇయర్ నుంచి. కానీ మ్యాచ్ అసలు మొత్తం పవర్ ప్లే ఏంటి, ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లోనే మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. అవును, అది ఇంట్రెస్ట్ రావట్లే. అది అందులో ఆర్సీబీ మ్యాచ్లు ఆల్మోస్ట్ ఒక ఆర్ఆర్ మ్యాచ్ ఒకటి తప్ప, ఆర్ఆర్ మ్యాచ్ కూడా డిసైడ్ అయిపోయింది అది వాళ్ళదని. మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని డిసైడెడ్. అవును, ఎస్ఆర్ఎస్ ఫస్ట్ మ్యాచ్ కూడా పవర్ ప్లే లోనే 3 వికెట్లు పడతాయి. మీరు కూడా 15 అవర్స్ లోనే చేసేస్తారు, 15-16 అవర్స్ లోనే. సో ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లీగ్ స్టైల్ లో స్టార్టింగ్ వన్ సైడ్ అయిపోయి కరెక్ట్ క్వాలిఫైర్స్ టైమ్స్ లో మాకు మాస్టర్ మైండ్ డీకే బాయ్ ఉన్నాడు, అందరు మంచి ఫామ్ లో ఉన్నారు, ఇబ్బంది లేదు, వచ్చేస్తారు. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. రాజత్ పడిడారు ఏమన్నాడంటే, మెయిన్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే టాస్ గెలవడం మోస్ట్ ఇంపార్టెంట్ అని. టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. మీరు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ బెంగళూరు లో చూస్తే ఫస్ట్ 6 అవర్స్ ఆర్సీబీ చాలా స్లోగా ఆడారు. కిమ్ డేవిడ్ లాస్ట్ లో గెలిపించాడు, చూసావా ఫస్ట్ మ్యాచ్? ఎందుకంటే వాళ్ళు చెన్నైలో కదా, ఎవరితో చెన్నైతోనే. ఏమంటే ఫస్ట్ లో బాల్ గ్రిప్ అవుతుంది, కొంచెం స్లో అవుతుందని వికెట్స్ పడకుండా ఆడారు ఫస్ట్ 6-7 అవర్స్. తర్వాత చేశారు. కానీ ఈ రోజు ఎల్ఎస్జీ చేసిన తప్పు ఏంటంటే అదే, ఫస్ట్ కండిషన్ చూసుకోకుండా రెగ్యులర్ గా హిట్టింగ్ వెళ్ళిపోయారు, వికెట్స్ అన్ని పడిపోయాయి. మామూలుగానే ఎల్ఎస్జీ వాళ్ళు వికెట్స్ పడతాయిలే, వాళ్ళు ఏం ఆడట్లేదు. లేదు అసలు ఈ రోజు ఎల్ఎస్జీ మ్యాచ్ అనగానే ఇంక ఎందుకు 6 అవర్స్ కూడా చూడడం కష్టమే, ఎలాగో వన్ సైడ్ అయిపోద్ది అనుకున్నారు. కాదు, ఈ టీం తోట బ్రో మా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఈ ఎల్ఎస్జీ టీం తోట మంచి 2 పాయింట్స్ వచ్చాయి. మా అదే కదా, చేతులారా 2 పాయింట్స్ ఎల్ఎస్జీకి ఇచ్చాము ఆ రోజు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే మంచి ఈజీ మ్యాచ్ గెలుచుకోలేం కదరా అని. కానీ ఫస్ట్ మనం ఎల్ఎస్జీలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పంత్ ఫామ్. పంత్ ఈ సీజన్ కాకుండా లాస్ట్ సీజన్ నుంచి కూడా అసలు పంత్ ఏం ఆడట్లేదు. ఇండియా T20 టీంలో ప్లేస్ పోయింది. ఈ సీజన్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు యాక్చువల్లీ యువరాజ్ సింగ్తో కొంచెం ట్రైనింగ్ చేశాడు యాజ్ ఏ మెంటర్లా పెట్టుకొని. సో అభిషేక్ శర్మ లాగా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే పంత్ ఈ సీజన్ కూడా బ్యాటింగ్లో గట్టి స్ట్రగుల్ అవుతున్నాడు. నాకు తెలిసి ఏదో కొంచెం టెక్నిక్ ప్రాబ్లమో లేకపోతే కాన్ఫిడెన్స్ ప్రాబ్లమో కానీ పంత్ మాత్రం బాగా స్ట్రగుల్ అవుతున్నాడు బాల్ టైం చేయడానికి. అసలు నాకు తెలిసి పంత్కి ఎండ్ స్టేజ్ వచ్చేసినట్టుందండి. ఈ ఫ్రాంచైజ్ లో ఎండ్ స్టేజ్ వచ్చినట్లుంది. వేరే ఫ్రాంచైజ్ పోతే మళ్ళీ ఆడొచ్చాం. కొన్ని ఫ్రాంచైజ్ కొన్ని ప్లేయర్స్ కి సూట్ అవుతాయి కదా, అట్లా అవ్వచ్చు పంత్. నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, ఢిల్లీ క్యాపిటల్స్ లో క్యాప్టెన్ ఉన్నప్పుడు కూడా బాగా ప్రెషర్ ఉండేవాడు, బ్యాటింగ్ అంతా ఆడేటోడు కాదు. ఎప్పుడైతే క్యాప్టెన్ కాకుండా ముందు ఉన్నాడో శ్రేయస్ క్యాప్టెన్ ఉన్నప్పుడు అప్పుడు ఫ్రీడమ్ తో బాగా ఆడేటోడు. ఎప్పుడైతే క్యాప్టెన్సీ తీసుకున్నాడు రిషబ్ పంత్, అప్పటి నుంచి బ్యాటింగ్ ఫామ్ బాగా డిప్ అయింది. బ్యాటింగ్ ఇదంతా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఉన్నట్లుందన్న. శ్రేయస్ అయ్యర్ టీమ్ లో ఎవరు వచ్చినా ఆడుతున్నారు. అదేంటో కేకేఆర్ లో అలాగే ఆడారా, డీసీలో అలాగే ఆడారా, ఇప్పుడు దీనిలో కూడా అలాగే ఆడుతున్నారు. అండ్ ఇంకోటి మీకు ఇంకో పెద్ద, ఇవాళ ఎల్ఎస్జీ వదిలిపెట్టేసారు. ఎల్ఎస్జీ ఎలా వీక్ టీమ్, వాళ్ళకి ఆడాల్సిన ప్లేయర్ పూరని సీజన్ ఆడట్లేదు. ఎల్ఎస్జీ ప్లేయింగ్ లెవెల్ మొత్తం ఫెయిల్యూర్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 1 or 2 ప్లేయర్స్, ముకుల్ చౌదరి, దిగ్వేజ్ సత్తి కదా, ప్రిన్స్, వీళ్ళిద్దరు తప్ప మిగతా అంతా ఫెయిల్యూర్ టీమ్ గానే కనిపిస్తుంది మొత్తం. అందరు కలిసి ఏమంటారు, ఒకటే మ్యాచ్ లో పర్ఫామ్ చేయట్లేదు. ఒక మ్యాచ్ లో ఒకరు ఆడుతున్నారు, ఇంకో మ్యాచ్ లో ఒకరు ఆడుతున్నారు. సో కలెక్టివ్ గా పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళ స్ట్రాంగ్ టాప్ 3 బ్యాటింగ్ అండ్ దెన్ బౌలింగ్. వాళ్ళు టాప్ 3 తొందర ఎవరో ఒకటి అయిపోతే వాళ్ళని అసలు ఓడించడం చాలా ఈజీ ఎల్ఎస్జీని. అయినా ఎల్ఎస్జీతో గెలిచినా ఏమంత, వాళ్ళంత స్ట్రాంగ్ టీం అయితే కొంచెం అంటే ఎక్సైట్మెంట్ కూడా ఉంటది, ఈ రోజు మంచి ఎల్ఎస్జీ మ్యాచ్ అని. కానీ ఈ రోజు ఎక్సైట్మెంట్ కూడా లేదు మ్యాచ్ చూడడానికి. నాకు ఆర్సీబీ మ్యాచ్ అంటే ఖచ్చితంగా కూర్చుంటా 3 అవర్స్, ఇప్పుడు అది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే కింగ్ కోహ్లీకి లాస్ట్ ఎందుకు ఫీలింగ్ చేయలేదని అందరూ అడుగుంటారు. కింగ్ కోహ్లీకి ఫీవర్,
అందులో కొంచెం బాడీ ఫిట్‌నెస్ కూడా సపోర్ట్ చేయట్లేదని ఫీలింగ్ చేయలేదు. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు. కానీ బెటర్ దాన్ ద ప్రీవియస్ గేమ్. అని ఇలాగొచ్చి ఇలా బాడీ వీక్‌గా ఉన్న టైంలో కూడా ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు చూసారా? అది కోహ్లీ అంటే. నాకు తెలిసి ఇవాళ కోహ్లీ మ్యాచ్ ఆడకపోయినా మీరే గెలిచేటోళ్ళు ఆర్‌సీబీ. అది అది కూడా నిజమే. కానీ కోహ్లీ 49 దగ్గర ఔట్ అయిపోయాడు అనవసరంగా. ఆ! బట్ మీ బౌలింగ్ యాక్చువల్లీ అభినందన్ సింగ్‌ని యాక్చువల్లీ ఆర్‌సీబీ సీజన్ స్టార్ట్ అయ్యేముందు అందరూ మంగేష్ యాదవ్ ఆడతారనుకున్నారు. మంగేష్ యాదవ్‌ని ఆడించకుండా అభినందన్ సింగ్‌ని ఆడించారు. అభినందన్ సింగ్ ఆడకపోయేసరికి ఇప్పుడు రసిక్‌దార్‌ని ఆడిస్తున్నారు. రసిక్‌దార్ లాస్ట్ మ్యాచ్‌లో బాగా చేసిండు. ఇవాళ కూడా 4 వికెట్స్ తీసిండు. రసిక్దర్ దగ్గర మంచి బ్యాక్ హ్యాండ్ బాల్ ఉందన్న. బ్యాక్ హ్యాండ్ స్లోవర్ అది బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. మంచి ఆర్కర్స్ చేస్తున్నాడు. సో అది కొంచెం ఆ ఎస్‌దార్ లేని లోటు తీరుస్తుంది. తీర్చడం కన్నా ఆల్మోస్ట్ సేమ్ ఇంకా కొంచెం బెటర్ కూడా చేస్తుంది కొన్ని మ్యాచ్‌లో. అందులో మెయిన్ ఏంటంటే హ్యాజల్‌వుడ్ బ్యాక్ టు ద ఫార్మ్ 13 డాట్ బాల్స్ వేసాడు ఈరోజు పవర్ ప్లేలో. అదే కదా! అసలు ఏంది బ్రో? అసలు ఇంత లాంగ్ డ్యూరేషన్ తర్వాత కూడా క్రికెట్ ఆడి ఇది అంత కన్సిస్టెంట్‌గా బౌలింగ్ ఏయడం ఏంటి బ్రో హేజల్‌వుడ్ అసలు? అందుకే హేజల్ గాడ్ అంటారేమో హేజల్‌వుడ్‌ని. ఏ ఎలాంటి టీమ్‌ని పట్టారు చూసావా మా వాళ్ళు. అందరూ అదే అంటున్నారు. రజత్ పైడార్ కూడా వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే వెళ్తున్నాడన్న ప్రతి మ్యాచ్‌లో. చూసావా? ప్రతి మ్యాచ్‌లో అది ఎందువల్లంటే మా బ్యాటింగ్ డెప్త్, మా టీమ్ బిల్డ్ చేసాం అలా చేయడం వల్ల అలాగా వెళ్తున్నాము అన్నట్టు చెప్పాడు. కోహ్లీ ఏమన్నాడంటే కొంచెం పిచ్ దగ్గర చూసుకొని ఆడని చెప్తాడంట రాగానే. వాడు పిచ్ చూసుకోకుండా బౌలర్ హార్ట్ రేట్‌ని మెజర్ చేస్తాడు అన్నట్టు చెప్పాడు. బట్ ఇంకా మనల్ని ఆపేది ఎవరు ఇంక ఎవరు లేరు. నెక్స్ట్ ఎవరొచ్చినా తొక్కుకుంటూ పోవడమే. లాస్ట్ ఫైనల్స్ తగులుద్దాం. ఆ ఫైనల్ స్లాట్ ఫస్ట్ స్లాట్ ఫిక్స్ అయిపోయింది. సెకండ్ స్లాట్ కోసం 9 టీములు పోటీ పడుతున్నాయి. చూద్దాం ఏ టీమ్ వస్తది. జోక్ బాగుంది బ్రో. జోక్ ఏంటి అదే జరిగేది. నవ్వే రాలేదు. వస్తది అదే. నవ్వు రాదు. ఎందుకంటే నిజం కాబట్టి నవ్వు రాదన్న. మా ఎస్ఆర్‌హెచ్ ఉంది బ్రో. మా ఎస్ఆర్‌హెచ్ టేబుల్ టాప్ వదిలేసి మీరు ఎట్లా వెళ్తారు బ్రో టేబుల్ టాప్? నువ్వైనా ఎస్ఆర్‌హెచ్ అన్నావు. ఆయన వచ్చి సీఎస్‌కే అనేవాడు. మనం నవ్వుకొని చచ్చిపోయేవాళ్ళం మనం. అలా కాదులే. ఇంకోటి పాయింట్ ఏంటంటే రజత్ పటిదార్ కూడా నాకు తెలిసి ఇండియన్ టీమ్‌లోకి ఛాన్స్ ఉంది. కంటిన్యూయేషన్ ఇస్తున్నాడు మిడిల్ ఆర్డర్‌లో. శ్రేయస్ అయ్యర్, రజత్ పటిదార్ ఇద్దరు అది ఉన్న మిడిల్ ఆర్డర్ ఎవరు పర్ఫార్మ్ చేయట్లేదు. రింకు సింగ్, స్కై, తిలక్ వర్మ ఎవరు పర్ఫార్మ్ చేయట్లేదు. దూబే ఉండేది వీళ్ళే. శ్రేయస్ అయ్యర్‌కి, రజత్ పటిదార్‌కి గట్టిగా ఛాన్స్ ఉంది ఇండియన్ టీ20 టీమ్‌లో వచ్చే ఛాన్స్. యాహ్! ఏముంది ఆర్‌సీబీ ఈజీ విన్ మళ్ళీ. ఆర్‌సీబీ అయ్యా కొంచెం అపోనెంట్స్ చూసుకొని ఆడండి. వీళ్ళు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఆ మ్యాచ్‌లు బోర్ కొడుతున్నాయంట. అది కొంచెం వాళ్ళకి 1 రన్‌తో గెలిచే మ్యాచ్‌లు, లాస్ట్ బాల్‌తో గెలిచే మ్యాచ్‌లు కావాలంట. మా ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో చూపిద్దాంలే. అది లాస్ట్ మ్యాచ్ అది. అప్పుడు వరకు ఫైనల్‌లో ఉంటాంలే. అప్పుడు ఇంకా చిత్త కొట్టేస్తున్నారు. సరే చూద్దాం అప్పుడు మ్యాచ్‌కెళ్తాం కదా! చూద్దాం వీళ్ళు. సో మీకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చి ఎవరితోటి? ఈసీతో. ఢిల్లీ క్యాపిటల్స్ తోటి. ఇంకోటేంటంటే లాస్ట్ ఇయర్ మాకున్న ఒకే డ్రాబ్యాక్ ఏంటంటే కప్పు కొట్టినా హోమ్ మ్యాచెస్ ఓడిపోవడం. ఇప్పుడు అది కూడా తీర్చేస్తున్నారు. చూసావా? 3 మ్యాచెస్ గెలిచారు. అసలు ఏందో కొత్తగా అసలు చిన్న స్వామిలో గెలవడం స్టార్ట్ చేశారు. అన్ని లో అన్ని అన్ని అదేమంటారు బొక్కలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నారు ఆర్‌సీబీ వాళ్ళు. ఏమో సో ఏమనుకుంటున్నారు గైస్ ఈ సీజన్ కూడా ఆర్‌సీబీ మళ్ళీ టైటిల్ గెలుస్తుందా? ఫామ్ చూసుకుంటే మాత్రం అట్లనే అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై.